మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా. చూసారా, ఆది కాండంలో ఏమో అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కాదు. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో, వెన్ హి టుక్ ఎ డెసిషన్, ఎప్పుడైతే ప్రభువా నువ్వు చేసినట్లయితే నీవు నాకు దేవుడుగా ఉంటావు అని ఎప్పుడైతే నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే అనుకున్నదాన్ని నెరవేర్చాడో, ఏ నిర్ణయం అయితే తీసుకున్నాడో ఆ నిర్ణయాన్ని అమలుపరిచాడో, ఇక్కడ మనము నిర్గమాకాండంలో చూసినట్లయితే ఎవరి దేవుడు? తండ్రి దేవుడు, యాకోబు దేవుడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు దేవుడుగా ఉండాలి అనగా నువ్వు దేవునికి ఏదైతే చెప్పావో, నువ్వు దేవునికి ఏదైతే మొక్కుబడి చేశావో, ఆ వాగ్దానం 2025వ సంవత్సరము యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద ప్రామిస్ వాట్ యు మేడ్ టు గాడ్. యాకోబు వాగ్దానం చేశాడు, మర్చిపోయాడు కదూ. ప్రభువా నన్ను దీవించు, ప్రభువా నాకు ఆహారం ఈ తిండి నన్ను కాపాడంటే God fulfilled his side of the bargain, but Jacob forgot. మధ్యలో మనం చూసినట్లయితే యెహోవా దేవుడు ప్రత్యక్షమై మళ్ళా జ్ఞాపం చేస్తాడు, యాకోబు నీ వాగ్దానం మర్చిపోయా, యు హావ్ ఫర్గాటన్ ద డెసిషన్ వాట్ యు హావ్ టేకెన్ అన్న వెంటనే ప్రభువా ఐఎమ్ సారీ లార్డ్. యెహోవా దేవా ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఆ వాగ్దానము నెరవేర్చాడో దేవుడు యాకోబు దేవుడుగా మారిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ఈరోజు ఏ వాగ్దానం అయితే నువ్వు చేశావో, ఏ నిర్ణయం నేను తీసుకోవాలని నువ్వు ఆశపడ్డావో, యూ థాట్ ఐ వాంట్ టు టేక్ ఎ డెసిషన్, యూ టుక్ ఎ డెసిషన్, బట్ యూ నెవర్ ఇంప్లిమెంటెడ్ ద డెసిషన్. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. నిర్ణయం తీసుకుంటూలో ఒక ఎత్తు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేట్లో ఇంకొక ఎత్తు. అనేక సార్లు వీ టేక్ ఎ డెసిషన్ కాదు, రెజల్యూషన్స్ 31st నైట్ రెజల్యూషన్స్ తీసేసుకుంటాం, మళ్ళా 31st వచ్చే వరకు ఉలుకుండదు పలుకుండదు అనమాట. అంతే. డెసిషన్స్ తీసుకుందాము అనే తలంపు మంచిదే, దాన్ని మీరు అమల్లో పెట్టకపోతే ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ నాట్ టేకింగ్ ఎ డెసిషన్. ఇక్కడ 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు దేవుడుగా ఉంటున్నాడు. అడుగుతున్నాను ఈరోజు, దేవుడు నిన్ను కాచి కాపాడాడు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, కన్నీరు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, ఒక భార్యగా కన్నీరు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు, భర్తగా ఉద్యోగం లేక అల్లాడిపోతున్నప్పుడు నువ్వు దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నీ మందిరంలో నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు ఉద్యోగం ఇచ్చినట్లయితే ప్రభువా నీకు నమ్మకంగా ఉంటాను, ప్రభువా నాకు వివాహము చేసి, ప్రభువా నాకు ఒక మంచి భర్త, అందమైన భార్య, ప్రభువా బిడ్డలు లేరు, ప్రభువా నాకు నా గర్భ ఫలాన్ని నువ్వు నాకు దయచేసినట్లయితే ప్రభువా నిన్ను సేవిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నీ మందిరంలో ప్రభువా నేను ఉంటాను, నేను మందిరంకి వచ్చి ప్రభువా నేను ఇచ్చుటలో ఐ విల్ బి ఫెయిత్ఫుల్ ఇన్ గివింగ్, ఐ విల్ బి ఫెయిత్ఫుల్ ఇన్ లవింగ్, ఐ విల్ బి ఫెయిత్ఫుల్ ఇన్ సర్వింగ్ అన్న నీవు ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఆర్ యు ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ ఆర్ డిడ్ యు టేక్ ఎ డెసిషన్ ఎట్ ఆల్? నిర్ణయం తీసుకున్న నీవు, దేవుడు నాకు యెహోవా దేవుడు నాకు దేవుడై ఉంటాడు అన్న యాకోబు, హి ఫుల్ఫిల్డ్ హిస్ ప్రామిస్. భార్యను ప్రేమిస్తాను అన్న భర్త నువ్వు ప్రేమిస్తున్నావా? భర్తను గౌరవిస్తాను అన్న భార్య నువ్వు గౌరవిస్తున్నావా? బిడ్డలుగా తల్లిదండ్రులను సన్మానించి గౌరవిస్తానన్న బిడ్డలు మీరు గౌరవిస్తున్నారు. పాస్టర్ను దేవుని సేవకుడును గౌరవిస్తాను, సంఘానికి నేను రెగ్యులర్గా వస్తాను, సంఘ సేవకు నేను ఇస్తానని కమిట్ అయిన నీవు, are you fulfilling the promise?